వైఫ్ అయితే ఇక విఘ్నేశ్వరం పెడదాం అనేసి ఇక మేమైతే పూజ స్టార్ట్ చేసినామండి. మా వైఫ్ అయితే అన్ని కొనుక్కొచ్చింది. వంకాయ పువ్వు, అది వంకాయ పువ్వు రెడీ. ఈ ఫ్లవర్ ఏ ఫ్లవర్ మీరే చెప్పండి. ఇది ఈ ఫ్లవరు, ఈ చెట్టుకి ఫ్లవర్గా వచ్చింది. ఇది ఏం ఫ్లవర్ ఒకసారి మీరే చెప్పండి. అది ఇక మా గుడి టెంపుల్ మూవ్ ఉంటుంది మాది. ఈ గుడి కింద సో ఇక్కడ మీకు దేవుని ముందే అదే చేస్తున్నాం అనమాట. దేవుని ప్రతిష్ట అనేది ముందు చేసుకుంటున్నాం. సో ఇక మేము ఇది చేస్తుంటే మా పాప మాత్రము ఇక మా పాప ఆమె ఒకటే ఉంటుంది కూచిపూడి ఒకటే కూచిపూడి ఉంటుంది ఆమెకి. కూచిపూడి చేస్తూనే ఉంటుంది ఆమె. ఇక మా పాప అయితే జై బోలో గణేష్ మహారాజ్కి. మేమైతే మట్టి వినాయకుని తీసుకొచ్చినామండి. సో ఇద్దరు కలిసి అయితే జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. మంచి కొట్టుకున్నాను, మంచి ఇద్దరు కలిసి. సో మా పాప అయితే వినాయక తీసుకొచ్చి ప్రతిష్టకి అయితే ఇది మమ్మీకి జాగ్రత్త ఇవ్వండి. సో మమ్మీకి అయితే ఇచ్చింది. అలా మమ్మీ అయితే ప్రతిష్ట చేస్తుంది. మంచిగా మొక్కేసి ఏమనుకోండి మమ్మీ ఏమనుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మా ఊరి గణేష్ అండి. ఇక మట్టి వినాయక తీసుకొచ్చినాము. టు అవాయిడ్ ద పొల్యూషన్ అనేసి, అవాయిడ్ ద ల్యాండ్స్ పొల్యూషన్ ఇవన్నీ కాకుండా వెరీ నైస్ వెరీ నైస్. ఇక మీకు మా బుజ్జి వినాయకుడు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటుంది మా బుజ్జి వినాయకుడు. ఇక మేము తప్పులు చేసి ఉంటే దేవుడు క్షమించాలి. తెలిసి తెలియకుండా చేసిన కూడా తప్పులు చేసాం. సో మా ముగ్గురు, మా చిన్నోడు పెద్దోడు మా వైఫ్ ముగ్గురు కలిసి అయితే పూజ చేస్తారు. ఒకసారి చూడండి పండు, చూడండి పండు చూడండి, చెప్పండి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నువ్వు చెప్పండి పండు, చెప్పరా పండు చెప్పండి. ఇప్పుడు హ్యాపీ శుభాకాంక్షలు వినాయక చవితి. వినాయకుడు చవితి. ఓకే చెప్పినా ఇప్పుడు ఏం చెప్పినావు? ఓకే థ్యాంక్ యూ అని చెప్పు. నాకైతే అన్నాడు ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం మామూలుగా అట్లే కాదు. విఘ్నేశ్వరాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం పార్వతీ పరమేశ్వరపుత్రాయ నమో నమః. మనమైతే ఇప్పుడు దేవునికి అయితే మాలాధారణ చేస్తున్నాము. వస్త్రం అయితే వేసినాము. తర్వాత మా పెద్దోడు అయితే దేవునికి అయితే మాల వేస్తుండే. కొంచెం పైకన్ కట్టు ముళ్ళగేసి కొట్టు. మా బుజ్జ గణేశునికి అయితే ఇక మాల అయితే తీసినాము. ఇది మాల అయితే వేసినాము. ఒకటి ఇంకా పైకన్ అంటే కాదు, లోపల కట్టేసి లోపలికి అల్లకంచి అంటే కాదు పండు. కొంచెం పైకి సైడ్ కాను. వినాయకుడు ఇంకా మా పెద్దోడు అయితే బోర్డు నుంచి పెట్టుకోండు. హండ్రెడ్గా స్మైల్ సే హాయ్ హ్యాపీ నుంచి అయితే చెప్పు అందరికీ. మా పెద్దోడు, మా వైఫ్ అయితే ప్రశాంతంగా నిమ్మలంగా అయితే పూజ చేస్తుంది. మా చిన్నోడైతే హ్యాపీగా మంచిగా మా దేవునికి అది చేస్తుంది. ఏమంటారు ఒత్తులు చేస్తుంది మా చిన్నోడు. పెట్టినా అల్టి పని పెట్టినా పూలు పెట్టినా అన్నీ పెట్టి ప్రసాదాలు పెట్టి లైటింగ్ కదమ్మా. అయితే వినాయకుడిని పెడుతున్నాము. చేయి చిన్న ఉంది కాబట్టి ఇక సైడ్ కదా పెడుతున్నాము. దేవుని చూపించేసి లైట్ పక్క పెట్టినాము. అది ఆయన సంబంధించిన లైట్ దాన్ని వీడు ఏమంటారు పండు మానికాల
మాణిక్యాలది పెద్ద మాణిక్యలు పెట్టింది అక్కడ ఇక్కడ దేవునికి మాణిక్యాలు. చిన్నోడు పెద్దోడు అయితే ఈ బుక్కులు తీసుకొని రెడీగా ఉన్నారు దేవుని దగ్గర పెడతానికి. అదే డాడీ దేవుని దగ్గర పెట్టేసి పట్టుకోండి మీరే దేవుని దగ్గర పెట్టేసి మా అమ్మ అయితే రెడీగా ఉన్నారు దేవునికి. మంచి డాడీ నీకు మ్యాథ్స్ తక్కువ మ్యాథ్స్ రాదు కదా డాడీ నీకు నీకు మ్యాథ్స్ రాదు కదా మ్యాథ్స్ అవుతున్నావు అందుకనే పెద్దోడా 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 నువ్వు మ్యాథ్స్ అని కొడుతున్నావు మ్యాథ్స్ బుక్ ఎందుకు కొడుతున్నాను మ్యాథ్స్ అని కొడుతున్నావు మ్యాథ్స్ బుక్ ఎందుకు కొడుతున్నావు రాదా నీకు 2 + 2 ఎంత 6 + 6 6 + 6 అట్లా మా పాపకి మ్యాథ్స్ అని చాలా కష్టము అందుకని మ్యాథ్స్ బుక్ పెట్టుకుని దేవుడికి జల్దీ రావాలని మైండ్ ఎక్కాలని పెట్టింది. మా చిన్నగా అన్నీ వచ్చా చిన్నడా చిన్న 6 + 6 7 + 8 8 + 9 9 + 12 ఎస్ మా చిన్నోడికి అన్నీ ఫటాఫట్ చెప్తుంది అందుకనేసి దేవుని దగ్గర పెడతారు బుక్ అయితే పెడతారు. ఇక మా పెద్ద బుక్కులు మా చిన్న బుక్లు అయితే పెడుతుంది అలా మా అమ్మ ఓం రాసిన పని ఏం రాసిన చూపించగా ఓం రాసిన ఇక మా చిన్న బుక్లు మా చిన్న ఇస్తున్నాడు డా నీకు ఏం రాసినాడా నీకు చదువు బాగా రావాలా ఓకే సరే మీరు కూడా దేవుని దగ్గర పెట్టుకొని మంచి చదువు రావాలని మీరు పెట్టుకోండి. కుంకుమ బస్ పెట్టేసి పెడుతున్నది. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. ఇక మా పంతురాలే కాబట్టి నేను టీవీలో పెడుతున్నా టీవీలో పెట్టేసి పూజ కార్యక్రమం చేస్తాము. ఇట్లా lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. Star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. Just perfect story. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ టు మై ఛానల్కి. మా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలండి. మేము నిన్న పెట్టినటువంటి షార్ట్కి ఆల్మోస్ట్ 2 lakhs వ్యూస్ అయితే వచ్చినాయి. దాంతోపాటు ఒక 1K వరకు లైక్స్ వచ్చినాయండి. ఆల్మోస్ట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో దానికి వెరీ హ్యాపీగా ఉంది. సో ఇలానే మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చేస్తుంటే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో మేము మరిన్ని వీడియో తీయడానికి మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీకు నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మన వినాయక చవితి పండుగ యొక్క పూజా విధానము, పూజ మైండ్ చేసినాము మట్టి వినాయకుడికి తీసుకొచ్చి అదొక చూడండి. మేము వీఆర్ సపోర్టింగ్ టు నార్మల్ న్యాచురల్ గణేష్, మట్టి గణేష్కి ఎకో ఫ్రెండ్లీ గణేష్కి పెట్టి మేము చేస్తున్నాము. ఎందుకంటే వి అవాయిడింగ్ ది పొల్యూషన్. దానికోసం మెయిన్గా ల్యాండ్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఇలాంటి కాకుండా ఎవరికి ఎలాంటి హాని కాకుండా ఉండడానికి అనేసి మట్టి వినాయకుడు తీసుకొచ్చి పూజ చేస్తున్నామండి. అంటే ఎవ్రీవన్ సపోర్ట్ చేయండి. యూ కెన్ హెల్ప్ టు దట్ ప్రొటెక్ట్ ద పొల్యూషన్. దాంతోపాటు అండి మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ షేర్ చేయండి. ది కింగ్ రాజన్న వాక్స్ అండి. సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందు ఇలా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.